నమస్తే పవన్ కళ్యాణ్ అన్న, అలాగే లోకేష్ అన్న. మీ కూటమి ప్రభుత్వానికి నిజంగా ఒక నమస్కారం అన్న. మీరు వస్తే ప్రజలు చాలా సంతోషంగా ఉంటారు అనుకున్నారు, కానీ ఇలాగ ప్రజల్ని రోడ్డు మీద పడేస్తారని ఇప్పుడు తెలుస్తుంది. ముఖ్యంగా మీరు ఎవరి చేత 2024లో గెలిచారో మీరు గుర్తించుకోలేదని ఇప్పుడు అర్థమవుతుంది. స్టూడెంట్స్ని ఎంత నరకయాతన పెడుతున్నారంటే అసలు పవన్ కళ్యాణ్ గారు ఏమైపోయారు కూడా ఇప్పుడు అర్థం అవ్వట్లేదు. అసలు ప్రశ్నిస్తున్న పవన్ కళ్యాణ్ గారు ఓన్లీ జగన్ గారికే ప్రశ్నిస్తారా? సిబిఎన్ గారికి, లోకేష్ గారికి ప్రశ్నించారండి. మరి ప్రజల కోసం నిలబడే నాయకుడు అంటే ఎలా ఉండాలి? ఎవరు ఏం తప్పు చేసినా సరే ప్రశ్నించాలి. కానీ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు డిఎస్సి విద్యార్థులు రోడ్డు మీద అడుక్కుంటున్నారు టైం కోసం, కానీ అసలు ఇప్పుడు వరకు కూడా పవన్ కళ్యాణ్ గారు నోరు అనేది బయట పెట్టలేదు. ఇదేనండి మీరు ప్రజలకు ఇచ్చే గౌరవం? మీకు ఓటేసినందుకు నిజంగా మా చెప్తే మేము కొట్టుకోలేండి.